హాయ్ అందరికి మరొక కొత్త బ్లాగ్ కి స్వాగతం. ఇవాళ నేను అలాగే మా తమ్ముడు కలిసి ఇప్పుడు మేము ముగ్గురం అయితే కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్తున్నాం మమ్మీ చెప్తుంది. ఎక్కడ వెళ్తున్నాం మమ్మీ? విజయవాడ. ఇప్పుడు మేము అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి ట్రైన్ లో విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరు కలిసి నాంపల్లి స్టేషన్ కి అయితే వచ్చేస్తారు. కాబట్టి మేము కూడా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ అక్కడ కలుద్దాం. అయితే మేమైతే ఫైనల్ రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్ కి. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేసారు. మేము విజయవాడ వెళ్ళే ట్రైన్ అయితే లెవెల్ 10 కి వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఒక 10 అవుతుంది టైం వచ్చేసి. సో గాయస్, మీకు ఒక 2 వీక్స్ నుంచి వీడియోస్ ఏం రావట్లేదు, ఏమనుకోకండి. ఈ బ్లాగ్ ఇంకా నెక్స్ట్ నేను జిమ్ వర్కౌట్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, పెడతాను అది కూడా. ఎందుకంటే డిలే అవుతున్నాయి వీడియోస్, కాబట్టి మీరు కామెంట్ చేస్తే నేను పెడతాను వీడియోస్. ఇక్కడ మా తమ్ముడు అయితే ఉన్నాడు, కరాలా లైక్ చేసుకుంటాను చెప్పు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ హాయ్ హాయ్ Hi everyone, we are traveling to Vijayawada. హాయ్. సో గాయస్, ఫైనల్లీ మేము అనుకున్న ట్రైన్ అదే మా ట్రైన్ అయితే వచ్చేసింది. గాయస్, మీరు చూసుకుంటే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ విజయవాడ వెళ్ళడానికి 5 hours. ఇప్పుడు మార్నింగ్ 5:30 కల్లా మేమైతే రీచ్ అయిపోతాం విజయవాడ. ఇప్పుడు డైరెక్ట్ మనమైతే మళ్ళీ విజయవాడలో కలుద్దాం. ఇక అప్పటిలోపు నేను కూడా రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ విజయవాడలో కలుద్దాం. అప్పటిలోపు సీ యూ. Guys, good morning అందరికి. నౌ వీఆర్ ఇన్ విజయవాడ. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 7:30కి రీచ్ అయ్యాము రైల్వే స్టేషన్లో. ఇప్పుడు మొన్న మేము కొంచెం లాడ్జ్కి అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనం అయితే వెళ్తాము. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కలుస్తాం. సో గాయస్, మీరు చూసుకోవచ్చు, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక ఒక పక్కనేమో వాన పడుతుంది, ఒక పక్కనేమో ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాను. లోపల మొబైల్స్ ఎలా ఉండవో లేదో తెలియదు, నేను ట్రై చేసా చూపేనికే. దర్శనం అయిన తర్వాత కలుగుతాం మళ్ళీ. ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 10:30కి అలా వెళ్తే 11:30కి వచ్చినాం బయటికి. దర్శనం అయితే బాగానే అయింది, కానీ రష్ మాత్రం ఫుల్ ఉంది నిజంగా. సో గాయస్, ఇప్పుడు మేమైతే మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మా ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 6:30కి అలా ట్రైన్ వస్తుంది. దర్శనం గురించి మాట్లాడుకుంటే, దర్శనం అయితే మేము నార్మల్ దర్శనంలో వెళ్తే ఖచ్చితంగా మేమైతే గంట సేపట్లో రాకపోతుండే, ఒక మినిమం 2-3 hours పడుతుండే. మేము 100 rupees టికెట్లో వెళ్ళాం కాబట్టి ఒక 1 hourలో అయిపోయింది దర్శనం. ఇంకా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, రైల్వే స్టేషన్ అని చెప్పి బస్ స్టాండ్లో ఉన్నారని చూస్తుర్రా. యాక్చువల్లీ ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందంట. ఇప్పుడు మాకు సీట్స్ కూడా దొరకవాలా, కాబట్టి బస్ స్టాండ్కి అయితే వచ్చాము ఇప్పుడు. సో ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు బస్లోనే వెళ్ళాలి, ఛాన్స్ లేదు మాకు. సో లెట్స్ గో టు హైదరాబాద్. So guys, finally we reached Hyderabad and we reached our home. జర్నీ అయితే చాలా ఓకే జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది ఆల్మోస్ట్. ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.
ఇప్పుడు పోయి మంచి స్లీప్ వేయాలి, ఫుల్ టైర్డ్ ఉంది బాడీ అయితే. మళ్ళీ నెక్స్ట్ షాట్లో కలుద్దాం. బాయ్ అందరికి.